సో హాయ్ ఆల్. సో లాస్ట్ క్లాస్లో మనము అబ్స్ట్రాక్షన్ అంటే ఏదో చూసినాం కదా. సో ఇవాళ క్లాస్లో మనము పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఓకే, పాలిమార్ఫిజం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎన్ని వేస్ ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. ఓకే. సో పాలిమార్ఫిజం నథింగ్ బట్ సి యాక్టింగ్ వన్ ఎంటిటీ, మీనింగ్ వన్ పర్సన్ ఆర్ సమ్ ఆబ్జెక్ట్ ఆర్ సమ్ ఎంటిటీ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. మీనింగ్ ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ మీ, నేను డిఫరెంట్ వేస్గా యాక్ట్ చేస్తాను. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ నేను డిఫరెంట్ వేస్గా యాక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ టైంలో మీ క్లాస్ చెప్పేటప్పుడు ఒక ట్యూటర్గా యాక్ట్ చేస్తా, అవునా. మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్లా యాక్ట్ చేస్తా, రైట్. అలాగే నేను ఆఫీస్లో ఒక కొలీగ్లా యాక్ట్ చేస్తా. సో నేనే ఒక పర్సనే డిఫరెంట్ సిచ్యువేషన్ బట్టి, ఓకే, ఆ ప్లేస్ ఆ సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ వేస్గా యాక్ట్ చేస్తున్నాను, right? So that is called polymorphism, the process of existing in multiple forms. The process of existing in multiple forms is called polymorphism. Okay. Process of existing in multiple forms is called polymorphism. Okay. So in polymorphism, this is also directly or indirectly related to the inheritance. ఓకే, ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీన్ని రెండు రకాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు పాలిమార్ఫిజంని. ఒకటి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇంకొకటి వితౌట్ ఇన్హెరిటెన్స్. ఓకే. సో ఎన్ని రకాలు, సో హౌ టు ఇంప్లిమెంట్ బై యూజింగ్ వన్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం. Implemented in two ways. So polymorphism can be implemented in two ways. One is called compile time polymorphism. Second, రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఈ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఇంకో పేరు ఏమంటామంటే మెథడ్ ఓవర్లోడింగ్. సో దిస్ కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఈ కీవర్డ్స్ వాడాలి. ఓకే. అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో దీస్ టూ కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో we can implement polymorphism in two ways, or we can achieve polymorphism in two ways. One is called method overloading. It is also called compile time polymorphism. And second is method overriding. It is also called runtime polymorphism. Okay. సో ద కాన్సెప్ట్ వైజ్ చాలా సింపుల్ ఉంటుంది ఇది. ఓకే. కాన్సెప్ట్ వైజ్ చాలా సింపుల్, ఈజీ అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు అబ్స్ట్రాక్షన్ వచ్చు, ఇన్హెరిటెన్స్ వచ్చు, రైట్. సో ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ఈ రెండు అచీవ్ అవుతాయి. కానీ ఎప్పుడు ఏది కాల్ అవుతాయి అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. నౌ ఫస్ట్ మనము కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం చూద్దాం, ఆర్ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అంటే, try to understand the difference between method overloading and method overriding. Okay. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే నువ్వు దేర్ ఇస్ సమ్ మెథడ్స్. ఓకే, మెథడ్స్ ఉంటాయి, ఒక క్లాస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే సేమ్ నేమ్తో ఉంటాయి. ఓకే. సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డేటా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్. ఏంటి అంటే, సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే దర్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ మెథడ్ నేమ్. ఒక క్లాస్లో మనం మెథడ్స్ రాసుకోవచ్చు కదా, రైట్. మనం ఒక క్లాస్లో కొన్ని మెథడ్స్ రాసుకోవచ్చు, ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు, అవునా. ఎన్ని మెథడ్స్ అయినా రాసుకోవచ్చు.
ఆ మెథడ్కి ఒక నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక మెథడ్ నేమ్, పేరు నేమ్ అనమాట, మెథడ్ నేమ్. సో అలా ఎన్ని అయినా రాసుకోవచ్చు కదా. కానీ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ మెథడ్ నేమ్ తోటి మల్టిపుల్ మెథడ్స్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ డెమో. సో పబ్లిక్ వాయిడ్ డెమో, సెకండ్ వచ్చేసి పబ్లిక్ వాయిడ్ డెమో. ఇలా ఎన్ని సేమ్ నేమ్ తోటి ఎన్నైనా ఉండొచ్చు. ఎన్నిసార్లు నువ్వు సేమ్ నేమ్ తోటి ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. అదే కదా నేను చెప్పింది కదా, ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ మెథడ్ నేమ్. ఇక్కడ ఈ మెథడ్కి టోటల్ 3 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ టోటల్ 4. ఓకే, దీని పేరు మెయిన్ మెథడ్ నేమ్. ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3 వచ్చేసి ఎలా ఉన్నాయి? సేమ్ నేమ్తో సేమ్ నేమ్తో ఉన్నాయి. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక మెథడ్, ఈ మెథడ్కి ఈ మెథడ్ డిఫరెన్స్ ఏంటి? ఎలా ఎలా డిఫర్ చేస్తామంటే దీనికి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చెప్పండి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ ఇచ్చేటివి, ఇక్కడ పాస్ చేసేటివి. సో ఇక్కడ దీనికి మనం ఇక్కడ చూస్తే దీనికి 0 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. రైట్, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ వీ హ్యావ్ 0 ఆర్గ్యుమెంట్స్ హియర్. ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 0 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. రైట్, 0. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీనికి ఒక ఆర్గ్యుమెంట్ యాడ్ చేస్తాను. చూడండి దీనికి ఎన్ని అయినాయి ఇప్పుడు? ఒక ఆర్గ్యుమెంట్ అయింది. దీనికి 0 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ రెండు కంపేర్ చేయండి. ఈ రెండు కంపేర్ చేయండి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, అంటున్నా. చూడండి, ఈ రెండు మెథడ్స్ కంపేర్ చేస్తే దీనికి 0 ఆర్గ్యుమెంట్స్, దీనికి 1 ఆర్గ్యుమెంట్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్? రైట్, నెక్స్ట్. అండ్ డేటా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇంకో క్వశ్చన్ ఏంది? డేటా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ చూద్దాం. సో దీనికి కూడా 1 ఆర్గ్యుమెంటే ఉంది. సో నో కంపేర్. సో ఈ ఫస్ట్ డెఫినేషన్కి వచ్చేసి ఏంటి? ఫస్ట్ డెఫినేషన్కి ఈ రెండు కంపేర్ చేసుకోండి. దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో దీనికి 0 ఆర్గ్యుమెంట్స్, దీనికి 1 ఆర్గ్యుమెంట్. ఓకే, దెర్ ఇస్ అ డిఫరెంట్ ఇన్ ఆర్గ్యుమెంట్స్. అండ్ సెకండ్, డిఫర్ ఇన్ డేటా టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ రెండు కంపేర్ చేస్తే దీనికి 1 ఆర్గ్యుమెంట్ ఉంది, దీనికి కూడా 1 ఆర్గ్యుమెంట్. బోత్ హ్యావ్ సేమ్ 1 ఆర్గ్యుమెంటే ఉన్నాయి, అవునా? బట్ కంపేర్ మన డేటా టైప్ ఏముంది? దీని టైప్ ఏమొచ్చేసి ఇంట్ ఉంది, దీని టైప్ వచ్చేసి స్ట్రింగ్ ఉంది. సో దెర్ ఇస్ ఎ చేంజ్, రైట్? సో దీన్ని ఏమంటామంటే మెథడ్ ఓవర్లోడింగ్. ఒకటే మెథడ్ని ఓవర్లోడ్ చేయడం. సేమ్ మెథడ్ అంటే సేమ్ నేమ్ ఉండడం. సో వాటిని ఓవర్లోడ్ చేయడం. ఓవర్లోడ్ మీనింగ్ బై చేంజింగ్ ది నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ బై చేంజింగ్ ది టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో నేను దీన్నే తీసుకొని మళ్ళీ ఇంటూ ఏ కామా ఇంటూ బి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే ఏం డిఫరెన్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు దీనికి కంపేర్ చేస్తే డేటా టైప్స్ డిఫరెన్స్ ఉన్నాయి. రైట్, సో సో దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్, ద ప్రాసెస్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ మెథడ్ నేమ్. ఒక క్లాస్లో సేమ్ మెథడ్ నేమ్తో ఉండి డెమో 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 అన్నిటికీ డెమోనే ఉంది. బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఒక మెథడ్కి సేమ్ మెథడ్ నేమ్స్ ఉన్న మెథడ్స్కి వాటి యొక్క నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, దీనికి 0, దీనికి 1, దీనికి 2, దీనికి 1, దీనికి 2, దీనికి 1. కానీ మళ్ళీ ఈ కంపేర్ చేస్తే ఇది సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నా కానీ దాని ఒక టైప్ డిఫరెంట్ ఉండడం వల్ల ఇవేమైనాయంటే మెథడ్ ఓవర్లోడింగ్ అచీవ్ చేయొచ్చు. సో ఫ్రమ్ నౌ హౌ మెనీ వి హావ్? సో హర్ష, రాకేష్, సో ప్లీజ్ టెల్ మీ, మీకు అర్థమైందా లేదా? చెప్ తెలియకపోతే చెప్పండి, మళ్ళీ చేద్దాం, మళ్ళీ చెప్తాం ఇంకోసారి. ఎస్ సార్. ఓకే, రాకేష్ ఇద్దరు ఉన్నారా? ఓకే, ఓకే. హర్ష ఓకేనా? ఐ థింక్ టూ రాకేష్ డిఫరెంట్ ఆర్ సేమ్, ఐ నో. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్లోడింగ్. ట్రై టు అండర్స్టాండ్. చాలా ఫ్యూచర్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. మెథడ్ ఓవర్లోడింగ్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో ఓవర్లోడింగ్ అంటే విత్ ఇన్ ది సేమ్ క్లాస్. చూడండి, టెస్ట్ అనే క్లాస్లోనే అన్ని మెథడ్స్ రాశాను, సేమ్ నేమ్తో రాశాను. దీన్ని ఏమంటాం అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే,
మెథడ్స్ ఆర్ రిటన్ సేమ్ క్లాస్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్. మరి ఎలా కాల్ చేయాలి? జనరల్గా అయితే మనం ఎలా కాల్ చేస్తాం చెప్పండి? జనరల్ ఒక మెథడ్ని ఎలా కాల్ చేయాలి? ఎనీవన్, హౌ డు యూ కాల్ ఎ మెథడ్? ఈ మెథడ్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తా చెప్పండి? హలో హలో, అసలు ఎవరు తెలీదా ఎలా కాల్, ఒక మెథడ్ ఎలా కాల్ చేయాలన్నది? రాకేష్, హర్ష, ఒక మెథడ్ క్రియేట్ చేసినావు, అది ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నావు, అది ఎలా చేస్తారు? అది ఎలా కాల్ చేస్తారు దాన్ని? క్వశ్చన్ అర్థం అవ్వట్లేదా? మీకు ఆన్సర్ తెలియదు? ఐ వాంట్ నో హియర్. రాకేష్, సమ్మన్, ఎనీవన్, హర్ష. క్వశ్చన్ అర్థం కాలేదు సార్. ఓకే, ఒక క్వశ్చన్ మెథడ్. అర్థం కాలేదు సార్. ఓకే, ఇక్కడ ఒక మెథడ్ రాసావు కదా, అవునా? మరి ఈ మెథడ్ని ఇది రన్ అవ్వాలి. ఈ మెథడ్ రన్ అవ్వాలంటే ఎలా? దీన్ని కాల్ చేయాలి ఆర్ రన్ చేయాలి, ఏం చేస్తావు అప్పుడు? ఇప్పుడు దీంట్లో రన్ బటన్ క్లిక్ చేస్తే అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయా? అవుట్పుట్ ప్రింట్ అవుతాయి ఇవన్నీ? ప్రింట్ అవ్వదు కదా. ఇది ప్రింట్ అవ్వాలి నాకు, అంటే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? ఫంక్షన్ కింద కాల్ చేసుకోవాలి సార్. కాల్ చేయాలి, అవునా? కాల్ చేయాలి. హౌ డు యూ కాల్ ఏ మెథడ్ని? ఎలా కాల్ చేస్తావు? నువ్వు అన్న కరెక్టే, ఒక మెథడ్ని కాల్ చేయాలి. ఈ కాల్ని మన మెథడ్ని కాల్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను మెయిన్ మెథడ్ నుండి కాల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఎట్లా కాల్ చేస్తావు? నిన్ను ఎలా పిలుస్తాం మేము? నీ పేరు నీ నేమ్ బట్టే పిలుస్తామా, లేకపోతే ఎలా పడితే ఎలా పిలుస్తారా? రాకేష్, నీ పేరు ఓ, ఏది? అవును, నీ పేరు పెట్టే పిలుస్తాం కదా. ఇప్పుడు మెథడ్ నేమ్ ఏది ఉంటే దాన్నే పిలవాలి కదా, రైట్? సో సి, ఐ డోంట్ నో వై పీపుల్, నాకు తెలియదు ఎందుకు ఒక మెథడ్ ఎలా కాల్ చేయాలో కూడా తెలియదు అంటే మీరు ఎక్కడున్నా నాకు అర్థమైంది. సో అట్లీస్ట్ ఐ థింక్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్. ఓకే, దట్స్ యువర్ చాయిస్. ఓకే, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ నెక్స్ట్ టైం అడిగినా కూడా చెప్పకపోతే అది మీ ఇష్టం. ఒక మెథడ్ని ఎలా కాల్ చేయాలి? ఒక క్లాస్లో ఉన్న మెథడ్, టెస్ట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఇది. టెస్ట్ క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్ ఎందుకు అంటున్నా అంటే దీన్ని మనము స్టాటిక్గా డిక్లేర్ చేయలేదు. సో ఇన్స్టాన్స్ మెథడ్ నథింగ్ బట్ అండ్ ఆబ్జెక్ట్ మెథడ్. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్ మెథడ్. సో దీన్ని ఎలా కాల్ చేయాలి అంటే, సపోజ్ మెయిన్ మెథడ్కి వెళ్ళి ఫస్ట్ ఇది ఏ క్లాస్లో ఉంది? డెమో అన్నది టెస్ట్ క్లాస్లో ఉంది. సో టెస్ట్ క్లాస్కి ఇది ఒక ఇన్స్టాన్స్ మెథడ్. సో టెస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇదేనా ఆబ్జెక్ట్ క్రియేషన్ అని తెలుసా కనీసం మీకు? ఓకే, సో టెస్ట్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసి ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఉందా, ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూజ్ చేసి టీ డాట్ మెథడ్ నేమ్ ఏంటి? డెమో. మెథడ్ నేమ్ ఏంటి? డెమో. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని డెమోలు ఉన్నాయి చెప్పండి ఇక్కడ? ఇక్కడ ఎన్ని టోటల్ డెమో అనే మెథడ్ నేమ్, ఇది మెథడ్ నేమ్ కదా. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి, రైట్? టోటలీ 4 మెథడ్స్ ఉన్నాయి, ఇది సేమ్ నేమ్. చూడండి, సేమ్ నేమ్తో 4 ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి? లైన్ నెంబర్ ఏ లైన్ నెంబర్ ఏ లైన్ నెంబర్తో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి? 20. Y20, యా కరెక్ట్. బట్ Y20 ఎందుకు 20 ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్తావా? ఆన్సర్ కరెక్టే. డాటా టైప్ PLS. ఎస్. సో వీ హ్యావ్ ప్రొవైడ్, ఇక్కడ ఎన్ని ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది? 0. ఇక్కడ మనం ఎన్ని ప్రొవైడ్ చేసినాం? 0 ప్రొవైడ్ చేసినాం. సో దట్ మనకి ఇది మ్యాచ్ అయింది కదా. సో ఇక్కడ చూస్తే ఇది మ్యాచ్ అయిందా? చూడండి, ఇది మ్యాచ్ అయింది. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇది రన్ అవుతుంది. సో 0 ఆర్గ్యుమెంట్స్ అని కరెక్ట్ రన్ అయింది, ఎందుకంటే ఇది మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను టీ డాట్ డెమో, ఇప్పుడు ఏది ఎగ్జిట్ అవుతుంది? ఇప్పుడు ఏది ఎగ్జిట్ అవుతుంది చెప్పండి? ఏ లైన్ నెంబర్ దగ్గర ఉన్న మెథడ్ ఎగ్జిట్ అవుతుంది? 32. వై 32?
స్ట్రింగ్ ఎస్ఎస్. ఇది ఎలా చెప్పాలంటే, సో దిస్ ఇస్ ద మెథడ్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ స్ట్రింగ్. అవునా? ఈ మెథడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఏ డేటా టైప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? స్ట్రింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాం, సో దట్ ఇది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, టీ డాట్ డెమో ఆఫ్ టీ డాట్ డెమో ఆఫ్. ఇప్పుడు సో ఇది ఏది మెథడ్ ఎగ్జిట్ అవుతుంది? 18th అన్నది దీనికి మ్యాచ్ అయింది. దీనికి 1 ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ చేసినాం. సో ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్ ఉన్నది. దీని డేటా టైప్ ఏంది? ఇంట్. సో ఇక్కడ చూడండి, ఈ రెండు చూడండి, 1 ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్ చేసినాం, బట్ వాటి యొక్క డేటా టైప్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఈ స్ట్రింగ్ ఉంది కాబట్టి స్ట్రింగ్ ఎగ్జిట్ అవుతుంది. ఇంటీజర్ ఉంది కాబట్టి ఇంటీజర్ ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ మనం 2 ఇచ్చాం కదా, ఈ 2 ఎగ్జిట్ అవుతుంది. ఆఫ్ టైప్ ఏంది? ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకో. ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి, ఇక్కడ ఇది రెండు ఉన్నాయి, ఇది రెండు ఉన్నాయి. అవునా? కానీ స్టిల్ మనకు ఇంటీజర్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మనం ఇచ్చిన డేటా టైప్స్ ఏంది? ఇక్కడ ఇంటీజర్ టైప్స్ 1 అండ్ 3 అనేది ఇంటీజర్ టైప్స్. ఇలా ఇస్తే మళ్ళీ 1.2, 3.4 ఇలా ఇస్తే ఏమైతాయి? బూలియన్, సారీ, డబుల్ టైప్ అవుతాయి కాబట్టి అప్పుడు ఇది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్. ఒక మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అంటే, హ్యావింగ్ ది సేమ్ మెథడ్ నేమ్ ఒకటే క్లాస్లో. సో టెస్ట్ అనే క్లాస్లోనే మనము చాలా మెథడ్స్ రాసాం, కానీ మెథడ్కి నేమ్ మార్చలేదు. ఒకటే మెథడ్ నేమ్ తోటి డెమో అనే మెథడ్ నేమ్ తోటి అన్ని క్రియేట్ చేసినాం. కానీ మనం వాటిలో ఏం చేంజెస్ చేసినాం? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఒకదానికి 0 ఇచ్చినాము, ఒకదానికి 1 ఇచ్చినాము, ఒకదానికి 2 ఇచ్చినాం. అండ్ ఈ 1 ఉన్నప్పుడు దాన్ని ఆల్సో చేంజ్ అయింది టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, రైట్? అండ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, అవన్నీ ఎక్కడంటే ఒకటి దానిలో ఇచ్చినాం. వాటిని ఎలా ఎలా కాల్ చేసుకుంటుంది, ఎలా కంపైల్ చేసుకుంటుంది అంటే, సి కంపైల్ టైంలోనే, కంపైల్ ఫేసింగ్ అంటే ఏం చెప్పాను? సింటాక్స్ చెక్ చేసినప్పుడు అలాంటప్పుడే. సో ఇదేం డిసైడ్ చేస్తుంది? ఇది మన జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే, డిసైడ్ చేస్తుంది ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నది డిసైడ్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. అది డిసైడ్ చేసేసుకుంటుంది. See, ఇప్పుడు అరుణ్ అని ఇస్తే ఇది రన్ అవ్వాలి, 3 అని ఇస్తే ఇది రన్ అవ్వాలి అని అది ఆటోమేటిక్గా డిసైడ్ చేసేసుకుంటుంది. సో దట్ ఈస్ వై వీ విల్ కాల్డ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. రిమెంబర్. ఓకే, నౌ అండ్ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? ఎవ్రీ వన్ మెథడ్ రేపు ఓవర్ రైడింగ్ రేపు చెప్తాను. ఓకే, ఇప్పుడు వరకు అయితే అందరికి అర్థమైందా లేదా? ఐ వాంట్ టు నో. అట్లీస్ట్ చాట్ ఆర్ యూ కెన్ స్పీక్ సమ్. ఇంద్ర and Harsha, Rakesh. ఓకే, సి నౌ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. కొన్ని తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏమున్నాయంటే చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో క్యాన్ వి ఓవర్లోడ్ ఇన్స్టాన్స్ మెథడ్ ఓవర్లోడ్ చేయొచ్చా? అడుగుతున్నా, ఇన్స్టాన్స్ మెథడ్ ఓవర్లోడ్ చేయొచ్చా లేదా? దీస్ ఆర్ ఇన్స్టాన్స్ మెథడ్స్ కదా. పబ్లిక్ డెమో అనేది ఇన్స్టాన్స్ మెథడే కదా, రైట్? ఇది ఇన్స్టాన్స్ మెథడే. సో మనం ఓవర్లోడ్ చేసాం కదా, పేరు సేమ్ పెట్టేసి వాటి టైప్ వాటి ఆర్గ్యుమెంట్ చేంజెస్ చేసి మనం ఏం చేసాము? వాటిని చేంజెస్ చేసినాం, అంటే ఓవర్లోడ్ చేసేసినాం. సో ఎస్, వీ క్యాన్ ఓవర్లోడ్ ఇన్స్టాన్స్ మెథడ్. సెకండ్, క్యాన్ వి ఓవర్లోడ్ స్టాటిక్ మెథడ్ని ఓవర్లోడ్ చేయొచ్చా? సో స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? వి విల్ డిక్లేర్ ఆ స్టాటిక్, రైట్? సో చూద్దాం. సో మనం ట్రై చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డమ్మీ. ఓకే, రెండు స్టాటిక్ మెథడ్స్ ఇచ్చాము. స్టిల్ దెర్ ఇస్ నో ఎర్రర్, రైట్? రెండింటి మధ్యలో ఏం ఎర్రర్ లేదు, మనకి కంపైలర్ కూడా ఏం ఎర్రర్ ఇవ్వట్లేదు. స్టిల్ వీ క్యాన్ ఓవర్లోడ్. సో వన్ మోర్ థింగ్, స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలి అంటే, సో దిస్ ఈజ్ ఇన్స్టాన్స్ మెథడ్ అండ్ దిస్ ఈజ్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే అవసరం లేదు.
క్రియేట్ చేసి కాల్ చేసే అవసరం లేదు. డైరెక్ట్ క్లాస్ నేమ్ ఏది, ఇది ఏ క్లాస్లో ఉన్నాయి, డమ్మీ అన్నది టెస్ట్ క్లాస్లో ఉంది. సో డైరెక్ట్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తే అయిపోతుంది, టెస్ట్ డాట్ డమ్మీ అని. నో నీడ్ టు యూజ్ ది ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే అవసరం కూడా లేదు. ఇన్స్టాన్స్ మెథడ్స్ కోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, కానీ స్టాటిక్ మెథడ్స్ కోసం ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు, రిమెంబర్. ఓకే, నౌ ఎస్ వీ క్యాన్ ఓవర్లోడ్. క్యాన్ వి ఓవర్లోడ్ ప్రైవేట్ మెథడ్? ఎస్. సో ఒక ప్రైవేట్ మెథడ్స్ అంటే ఏంది, ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్ అని పెడితే అయిపోతుంది. సో ప్రైవేట్ మెథడ్స్ని ఓవర్లోడ్ చేయొచ్చా అంటే ఎస్ వీ క్యాన్ ఓవర్లోడ్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, క్యాన్ వి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్? మెయిన్ మెథడ్ని ఓవర్లోడ్ చేయొచ్చా? మీ ఇంటికి ఎన్ని ఎంట్రన్స్ ఉంటాయి చెప్పండి. మన ఇంటికి మెయిన్ మెథడ్ అంటే ఏంటి ఇక్కడ? జనరల్గా జావాలో మెయిన్ మెథడ్ అంటే ఏంది, దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ టు రన్ ది జావా అప్లికేషన్, అంతేనా? ఎస్ సార్, ఇదే కదా ఎంట్రీ పాయింట్ కదా. సో ఎక్కడ నువ్వు రన్ బటన్ క్లిక్ చేయి, ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఇంటర్నల్గా ఏం చేస్తుంది, ఈ మెయిన్ మెథడ్ అనేది ఎక్కడుందో చూసుకుంటుంది. ఇలా ఈ స్ట్రక్చర్తో ఉన్న మెయిన్ మెథడ్ ఎక్కడుందో చూసుకుంటుంది. చూసుకొని ఆ మెథడ్ని రన్ చేసేస్తుంది. ఆ మెథడ్ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. లైక్ మనం ఒక ఇంట్లో పోవాలంటే మనం మెయిన్ డోర్ ఎలా వెతుకుతామో, అలాగే మనం ఎప్పుడైతే ఈ రన్ బటన్ క్లిక్ చేస్తామో ఇంట్లో దాంట్లో జేవిఎం దీన్ని చూసుకుంటుంది. ఓకే, ఈ మెథడ్ ఎక్కడుందో చెక్ చేసుకుంటుంది. ఈ మెథడ్ నుండి స్టార్ట్ చేస్తుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లైన్ బై లైన్ స్టార్ట్ చేస్తుంది. క్యాన్ బి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్? ఒక ఇంటికి మల్టిపుల్ డోర్స్ పెట్టొచ్చా? ఎస్ వీ క్యాన్, పెట్టొచ్చు. అవునా? సో మనం మెయిన్ ఓవర్లోడ్ చేయొచ్చు అంటే ఎస్ వీ క్యాన్ ఓవర్లోడ్ ది మెయిన్ మెథడ్. ఓవర్లోడింగ్ అంటే నథింగ్, ఓవర్లోడ్ నథింగ్ బట్ సింప్లీ చేంజింగ్ ది డేటా టైప్. మెథడ్ నేమ్ సేమ్ ఉండని, డేటా టైప్ మార్చు, అంతే కదా. సో ఈ మెథడ్ నేమ్ సేమే ఉంది, రైట్? ద మెథడ్ నేమ్ ఇస్ సేమ్ బట్ ద డేటా టైప్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మరి రెండు ఉన్నాయి, మెయిన్ మెయిన్ అని తోటి రెండు ఉన్నాయి. మరి ఏది ఎంట్రీ పాయింట్? ఇప్పుడు జావా ఏం చేస్తుంది, ఎప్పుడైతే మనం ఈ రన్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఇది మెయిన్ అనే ఈ మెయిన్ మెథడ్ నేమ్ వచ్చేసి మెయిన్ ఉండాలి, వాటి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఉండాలి. మరి ఇక్కడ రెండు ఉన్నాయి, సో దీనికి ఇది మ్యాచ్ అయింది, ఇది మ్యాచ్ అయింది. మరి రెండిట్లో దేన్ని కాల్ చేసుకుంటుంది అది? రెండిట్లో దేన్ని కాల్ చేసుకుంటుంది అంటే, దేనికైతే స్ట్రింగ్ ఆర్గ్స్ ఉందో, దేనికైతే ఆర్గ్యుమెంట్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అరే ఉందో, దేనికైతే స్ట్రింగ్ అరే ఉందో ఆర్గ్యుమెంట్ టైప్, దాన్ని ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది. ఇక్కడ ఈవెంట్ ఈ ఇంటి ఉంది, ఇంటి డేటా టైప్తో అరే ఉంది, ఇంటి అరే ఉంది, కానీ దాన్ని చెక్ చేసుకోదు. దానికి కావాల్సింది స్ట్రింగ్ అరే ఉన్న మెయిన్ మెథడ్. ఇక్కడ మల్టిపుల్ ఉండొచ్చు, కానీ ఫైనల్గా చెక్ చేసేది ఏంటంటే స్ట్రింగ్ అరే ఉన్న మెయిన్ మెథడ్తో మాత్రమే నేను ఇక్కడ స్టార్ట్ అవ్వాలని తెలుసుకుంటుంది ఆటోమేటిక్గా. సో దెర్ ఆర్ త్రీ కండిషన్స్ ఉంటాయి. సో క్యాన్ బి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ అంటే ఎస్. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు, మెయిన్గా ఈ 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇన్స్టాన్స్ మెథడ్ ఓవర్లోడ్ చేయొచ్చు అంటే ఎస్, స్టాటిక్ ఓవర్లోడ్ చేయొచ్చు, ప్రైవేట్ ఓవర్లోడ్ చేయొచ్చు, మెయిన్ మెథడ్ కూడా ఓవర్లోడ్ చేయొచ్చు. ఓకే, అండ్ దర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్ ఆల్సో, క్యాన్ బి, యాక్చువల్లీ ఇది మీకు చెప్పలేదు, నేను నెక్స్ట్ క్లాస్లో కన్స్ట్రక్టర్ అనేది చెప్తాను. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఎస్. ఇప్పుడు ఇస్తాను, ఇక్కడ నోట్స్లో యాడ్ చేసుకోండి, ఫ్యూచర్లో నేను కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో క్యాన్ బి ఓవర్లోడ్ ఏ కన్స్ట్రక్టర్ అంటే ఎస్ అని చెప్పాలి. సో దిస్ ఈస్ కాల్డ్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ఏ మెథడ్ ఓవర్ పాలిమార్ఫిజం. ఓకే, ఇన్సైడ్ దట్ మెథడ్ ఓవర్లోడింగ్. సో ఓన్లీ ఒకటే కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం మనము. ఇంకొకటి ఏంది, మెథడ్ ఓవర్ రైడింగ్ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది ఆబ్జెక్ట్ క్రియేషన్. ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఓకే, ఒక మెథడ్ ఎలా కాల్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మెథడ్ ఓవర్లోడింగ్ ఇస్ వెరీ సింపుల్. ఒకటే క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో మెథడ్స్ రాస్తాం సేమ్ నేమ్ తోటి, ఆర్గ్యుమెంట్ డేటా టైప్ చేంజ్ చేసేసి చేస్తాం. కానీ మెథడ్ ఓవర్ రైడింగ్ అలా కాదు. ఇది ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇంప్లిమెంట్ చేస్తాం. పేరెంట్ క్లాస్ ఉంటుంది, చైల్డ్ క్లాస్ ఉంటుంది, సేమ్ మెథడ్స్ ఉంటాయి. అప్పుడు వాటిని ఎలా ఓవర్ రైడ్ చేయాలి, ఓకే, చూద్దాం.